హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాప్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అయితే ఈరోజు మనం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో ఎవరైతే జాబ్స్ కోసం అప్లై చేసినారో ఆ యొక్క జాబ్స్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అనేవి మనకు రావడం జరిగిందండి. ఆ యొక్క అడ్మిట్ కార్డ్స్ని మనము ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. అయితే ఈ యొక్క జాబ్స్ మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 1/2024కి ఎవరైతే అప్లై చేసినారో ఆ యొక్క అడ్మిట్ కార్డ్స్ మాత్రమే మనకు రావడం జరిగిందండి. ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 1/2024లో ఏమేం పోస్టులు ఉన్నాయి మరియు ఈ యొక్క పోస్టులకి వచ్చిన అడ్మిట్ కార్డ్స్ని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఈ యొక్క నోటిఫికేషన్లో మనకు ఏమేం పోస్టులు ఉన్నాయంటే మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ E2 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ F&A E2 గ్రేడ్, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ E1 గ్రేడ్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ E1 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ హైడ్రోలాజిస్ట్ E2 గ్రేడ్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ E3 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ IE E2 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ E2 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్ E2 గ్రేడ్, సబ్ ఓవర్సీర్ ట్రైనీ సివిల్ T&S GC గ్రేడ్ C ఈ యొక్క పోస్టులకు సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి మనకు రావడం జరిగిందండి. మరి ఈ యొక్క హాల్ టికెట్స్ని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే సింగరేణి కాలరీస్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కెరీర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. కెరీర్స్ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ అన్న ఆప్షన్ ఉంటుందండి. ఈ యొక్క రిక్రూట్మెంట్ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్స్ అని ఉంది కదండి. హాల్ టికెట్ డౌన్లోడ్స్ మనం క్లిక్ చేసిన తర్వాత ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 1/2024 హాల్ టికెట్ డౌన్లోడ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదండి. ఆ యొక్క క్లిక్ హియర్ని మనం క్లిక్ చేయండి. క్లిక్ హియర్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. ఇక్కడ యూనిక్ ఐడి ఉంది కదండి, ఇక్కడ యూనిక్ ఐడి క్లిక్ చేయండి, ఎంటర్ చేయండి. ఆ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయండి. యూనిక్ ఐడి అంటే మనకు మెయిల్కి వచ్చిందండి. ఆ యొక్క మెయిల్కి సంబంధించిన యూనిక్ ఐడి ఉంటుందండి. దాంట్లో ఆ యొక్క యూనిక్ ఐడి ఎంటర్ చేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన అంటే మీ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినారో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత క్యాప్చా ఎంటర్ చేసేసి లాగిన్ కొట్టండి. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏదైతే పాస్వర్డ్ మనము డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాం కదండి, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మనం మళ్ళొకసారి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. అదంతా అయిపోయిన తర్వాత లాగిన్ కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు అప్లికేషన్ నెంబర్ అని ఉంది కదండి, అప్లికేషన్ నెంబర్, అప్లికేషన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకు ఇక్కడ చూపించడం జరుగుతుందండి. అడ్మిట్ కార్డ్ అని ఇక్కడ ఉంది కదండి, అడ్మిట్ కార్డ్ని క్లిక్ చేయండి. అడ్మిట్ కార్డ్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి చూసుకున్నట్టయితే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించిన ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 1/2024 అని ఉంది కదండి, ఆ యొక్క ఎగ్జామ్ మనకు 28th జూలై అండ్ 21st జూలై రోజున మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే 28న కొంతమందికి, 21st కొంతమందికి కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఎవరైతే ఇప్పుడు మనం అప్లై చేసినాం కదండి వాళ్ళకి 21st జూలై 2024న 12:30 PM to 2:30 PMకి ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుందండి. అది కూడా ఇక్కడ మూలాలిలో మనకు ఈ యొక్క సెంటర్ పడడం జరిగిందండి. అయితే ఇప్పుడు ఈ యొక్క అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే అడ్మిట్ కార్డ్ ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ ఈ యొక్క ఆప్షన్ని క్లిక్ చేయండి. ఈ యొక్క ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు అడ్మిట్ కార్డ్ అనేది చూపించడం జరుగుతుందండి. మీకు శాంపుల్గా చూపిస్తున్నానండి. ఇక్కడ అప్లికేషన్ సీక్వెన్స్ నెంబర్ అంటే ఇది మనకి యూనిక్ ఐడి అండి, ఇంతకుముందు మనకి మెయిల్కి వచ్చిన యూనిక్ ఐడి. ఆ తర్వాత రూల్ నెంబర్, ఈ యొక్క రూల్ నెంబర్ కూడా మీరు ఒకసారి నోట్ చేసేసుకోండి. ఆ తర్వాత మనకు ఫాదర్ నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఏవైనా తప్పులు దొరికితే కూడా మీరు ఒకసారి మెయిల్ పెట్టండి. అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు చేస్తారో లేదో మనకు తెలియదు, బట్ ఏమైనా తప్పులు ఉంటే తప్పకుండా మెయిల్ పెట్టండి. అదేవిధంగా ఇక్కడ మనం లోకల్ స్టేటస్ కిందకి వస్తున్నాం కాబట్టి లోకల్ స్టేటస్ అని ఉందండి. ఇక్కడ మనకు ఫోటో ప్లస్ సిగ్నేచర్ కూడా మనకు చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే సెంటర్కి సంబంధించిన సిటీ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్ ఉందో ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించిన ఇక్కడ ఫుల్ అడ్రస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, టైమ్ ఆఫ్ రిపోర్టింగ్, టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇవన్నీ కూడా ఒకసారి మనం క్లారిటీగా చూసుకొని ఇన్స్ట్రక్షన్స్ కూడా కరెక్ట్గా చదవండి. ఇన్స్ట్రక్షన్స్ కూడా కరెక్ట్ చదివి దాంట్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీరు పాటించాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఎవరికైతే మెయిల్స్ వచ్చినాయో ఆ మెయిల్స్లో మనకు ఇక్కడ లాగిన్ ఐడి ఉంది కదండి, లాగిన్ ఐడి పాస్వర్డ్ అని ఉంది కదా, ఆ యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్తోని ఒకవేళ మీకు అక్కడ వెబ్సైట్లో ఓపెన్ కాకపోయినా ఆ యొక్క మెయిల్ ఏదైతే మెయిల్ వచ్చిందో ఆ దాంట్లో మనకు లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ని క్లిక్ చేసి లాగిన్ ప్లస్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి లాగిన్ అయ్యి మీరు ఒక హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఒకవేళ అక్కడ హాల్ టికెట్ మీకు చూపించకపోతే ఇక్కడ మనకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి, 766963
31162 ఈ యొక్క నెంబర్కి కూడా మనం కాల్ చేసి కూడా వాళ్ళకి తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఎవరికైనా మెయిల్స్ రాకపోయినా ఇబ్బంది పడొద్దండి. అదేవిధంగా ఈ యొక్క నెంబర్ కూడా మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చండి. మా యొక్క వీడియో కూడా మీ అందరికి కూడా నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.